అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ కార్స్ అడ్డా తెలుగు. ఇప్పుడు మీ ముందుకి ఇదొచ్చేసి హుండాయ్ వెహికల్ తీసుకొచ్చిన హుండాయ్ ఇయాన్. సో, ఈ వెహికల్ గురించి చెప్పే ముందుగా ఎవరైతే మన ఛానల్‌ని ఆదరిస్తున్నారో వాళ్ళందరికీ థాంక్ యూ. కానీ వీళ్ళందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నా. కారు తీసుకునే వాళ్ళు ముఖ్యంగా. ఈ కారు తీసుకునే వాళ్ళు నేను ఈ వీడియో పోస్ట్ చేస్తా ఉన్నాను. ఎవరు పెట్టినా నేను పోస్ట్ చేస్తా. మీరు పెట్టినా పోస్ట్ చేస్తా. ఇంకొకరు పెట్టినా పోస్ట్ చేస్తా. కానీ కొనేవారు ఒకటికి 2 సార్లు జాగ్రత్తగా ఆలోచించుకొని కొనండి. నేను కారు జనరల్‌గా మనకు కారు అమ్మాలనుకునే వాళ్ళు మనకు క్లియర్ కట్‌గా చెప్తారు. ఇగో ఇది సార్ ఇది కారు ఇట్లుందని. కానీ నేనైతే వెళ్లి చూడలేను. వాళ్ళు ఏం చెప్పినా నేను జెన్యూన్‌గా అప్‌లోడ్ చేస్తాను. కానీ మీ బాధ్యత ఏంటి అంటే వెళ్లి వెహికల్‌ని చెక్ చేసుకోండి. వీలైతే ఒక మెకానిక్‌ని తీసుకుపోయి చూయించుకోండి. చెక్ చేసుకోండి. అంతా బావుంది అన్న తర్వాతనే తీసుకోండి. లేదు అనుకుంటే ఈరోజు ఏమైంది అంటే ఈరోజే కాదు అప్పుడప్పుడు నాకు అట్లా కాల్స్ వస్తా ఉంటాయి. మన ఛానల్‌లో అప్‌లోడ్ చేసిన కార్స్ అప్పుడప్పుడు బాలేవని చెప్పేసి మేము తీసుకున్నామన్నా ఇబ్బంది పడుతున్నామన్నా అని చెప్పేసి అంటే నేను క్లియర్ కట్‌గా చెప్తా. మీరు వెహికల్‌ని చెక్ చేసుకున్న తర్వాతనే పర్చేజ్ చేయండి. అంతేగాని ఇప్పుడు నేనేదో మీకు సర్టిఫికేట్ ఇవ్వట్లేదు. ఇది బావుందని చెప్పేసి ఓ స్టాంప్ ఏసి అయితే ఏమి ఇవ్వట్లే. కాబట్టి మీరు వెహికల్ తీసుకునే ముందు అన్నీ ఒకటికి 2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత వీలైతే మెకానిక్‌ని తీసుకుపోయి క్లియర్ కట్‌గా అన్నీ చెక్ చేసుకొని పేపర్స్ ఉన్నాయా? నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఉందా? ఇది ఎట్లా ఉంది? ఏసీ‌గా పనిచేస్తుందా? టైర్స్ బాగున్నాయా? సస్పెన్షన్ ఎట్లా ఉంది? అన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోండి. ఇట్స్ మై పర్సనల్ రిక్వెస్ట్. ఎందుకంటే నేను ఎవరి దగ్గర నుంచి కూడా డబ్బులు ఆశించట్లేను. నేను రిస్క్ తీసుకోదలుచుకోలే. ఇది సేవ. ఇది ఒక సేవగా భావించి నేను జస్ట్ ఎందుకంటే అమ్ముకునే వాళ్ళు, కొనే వాళ్ళకు ఇదొక సేవ లెక్కనే అనుకుంటున్నా. సో, ఒకవేళ నేను ఇది గూడా చెప్తా ఉన్నాను. మీరు ఒకవేళ కార్ సేల్ అయిన తర్వాత మీకు ఇవ్వాలనిపిస్తే ఇవ్వండి అని జెప్పేసి అంటున్నాను తప్ప, ఎక్కడ గూడా నేను డిమాండ్ చేయడం లేదు. సో, ప్రెజెంట్‌కైతే ఇది ఎందుకు చెప్పాలంటున్నానంటే, ఇలాంటి కాల్స్ ఈ మధ్యన 1, 2 వచ్చినాయి. నాకు అవసరం లేదు అవన్నీ. వాళ్ళకి రెస్పాండ్ కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాకు ఎప్పుడు నేను రెస్పాండ్ కావాలంటే, నేను గూడా 1000, 1500 తీసుకొని వాళ్ళ దగ్గర కమిషన్ లెక్క తీసుకొని కార్ అమ్మి పెడితే ఏమైందన్న మరి కార్ ఇట్లుందని జెప్పేసి అంటే ఓకే. ఐ యామ్ రెస్పాన్సిబుల్. మీరు కొనేటప్పుడు ఈయనకి ఎక్కడ కాల్ చేసి ఈయన నన్ను డబ్బులు అడుగుతారని చెప్పేసి మీరందరూ మీరు తీసేసుకొని వెళ్ళిపోతారు. అప్పుడు నాకెందుకు కాల్ చేయాలి మీరు? సో, అది కరెక్ట్ కాదు. కాబట్టి ఇది చెప్పాలనుకున్నా. సో, దయచేసి మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. ఈ వెహికల్ కూడా ఓకే. నేను ఇప్పుడు ఈ వెహికల్ పెడుతున్నా. ఇది మంచిదే అని చెప్పను, చెడ్డది అని చెప్పను. నాకు ఆయన ఓనర్ ఏం చెప్పాడో అదే చెప్తా నేను. ఓనర్ గారు క్లియర్ కట్‌గా చెప్పాడు. వెహికల్ వెరీ గుడ్ కండిషన్ సార్. బావుంది. 2015 ఇది. ఇది ప్రెజెంట్ ఈ కారు గురించి చెప్తా ఉన్నాను. 2015 మోడల్. వెహికల్ అయితే మంచి కండిషనే ఉంది. కాపోతే ఒక చిన్న రిపేర్ గూడా ఉందన్నాడు. ఏందంటే ఏసీ గ్యాస్ అయిపోయిందంట. అది ఫిల్ చేయించుకోవాలి. అంతకు మించి ఇందులో ఏం లేవు. సో, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే దయచేసి ఇంకొకటేంటంటే వెహికల్ వచ్చేసి హైదరాబాద్‌లో ఉన్నది. సో, హైదరాబాద్ చుట్టుప్రక్కల ప్రాంతాలున్న వాళ్ళు వెళ్లి చూడండి. లేదు అనుకుంటే ఎక్కడో దూరం నుంచి వచ్చేవాళ్ళు మీరు ఇంకేదైనా పనుంటే రండి. కానీ ఓన్లీ ఈ కారు కోసం మాత్రం రాకండి. ఎందుకంటే ఆ కారుకి అక్కడికొచ్చిన తర్వాత మీకేదైనా నచ్చలేదనుకో, సో, అంత దూరం నుంచి వచ్చి మీరు అనవసరంగా ఇబ్బంది పడినట్టయితది కాబట్టి మీకు నియర్ చుట్టుపక్కల ప్రాంతాల ఇది హైదరాబాద్ కాబట్టి దాని చుట్టుపక్కల ప్రాంతాలు అంటే హైదరాబాద్ అంటే రంగారెడ్డి, మేడ్చల్, ఇటు సంగారెడ్డి, అటు వికారాబాద్ వాళ్ళు ఇటు కొంచెం యాదాద్రి, భువనగిరి ఈళ్ళు ఎవరైనా గాని వెళ్ళొచ్చు పర్వాలేదు దగ్గరగా ఉంటది కాబట్టి. సో, ఇవన్నీ నేను ముందుగానే చెప్తా ఉన్నాను. రైట్. ఇదొచ్చేసి హుండాయ్ ఇయాన్ 2015 రిజిస్ట్రేషన్. వెహికల్ అయితే బావుందని చెప్పేసి ఓనర్ అయితే క్లియర్ కట్‌గా చెప్తున్నాడు. ఒకటే ఒక ప్రాబ్లమ్ వచ్చేసి ఏసీ గ్యాస్ అయిపోయింది. అది ఫిల్ చేయించుకోవాలి. సెంట్రల్ లాక్ ఉన్నది. టైర్స్ కూడా 80% ఉన్నాయి టైర్స్. ఒక్కసారి అయితే మనం చూద్దాం. ఇది కీ ఉంది. ఒరిజినల్ కీ అది. సో, కారైతే ఓకే. బానే ఉంది. హుండాయ్ ఇయాన్. టచ్ స్క్రీన్ గూడా ఉండింది. మరి ఇది వర్కింగా, నాట్ వర్కింగా అదే మనకేం చెప్పలేదు. బట్ వెహికల్ అయితే ఓకే. మీకు ఏ ప్రాబ్లమ్ లేదు. సో, పవర్ విండోస్ గూడా ఉన్నాయి మనకు. పవర్ విండోస్ ఉన్నాయి. పవర్ స్టీరింగ్ ఉంటది. 2015 మోడల్ కాబట్టి 2030 వరకు పనిచేస్తది. జనరల్‌గా మారుతిలో ఆల్టో ఎట్లనో ఈ వెహికల్ అట్లా. కాకపోతే ఇంజిన్ పెద్దది. ఆల్టో వచ్చేసి 800 ఇది సీసీ ఎక్కువుంటది. కాబట్టి వెహికల్ అయితే మంచిగుంటది. కంఫర్ట్ ఉంటది. ఈవెన్ హైట్ ఉన్నోళ్ళకి కూడా కొంచెం కంఫర్టే ఉంటది. ప్రైస్ గూడా రీజనబుల్‌గా ఉంది. సో, వెహికల్ అయితే ఈ విధంగా కనిపిస్తా ఉందండి. రీడింగ్ 1,26,000 20,000 ఏమో తిరిగిందన్నాడు. 1,20,000 చేంజ్ దిగిందన్నారు. మంచిగుంది వెహికల్ అయితే బావుంది. మీకెవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఓనర్ నంబర్ మీకు డిస్క్రిప్షన్‌లో పెడతాను. కాల్ చేయండి. హైదరాబాద్‌లో ఉంటది వెహికల్. ఆ! 1,75,000 ప్రైజ్. 1,75,000 ప్రైజ్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. ఎందుకంటే పాపం ఇంట్రెస్ట్ లేకుండా ఉట్టిగనే కాల్ చేద్దాం అనుకున్న వాళ్ళు మీకు ఇబ్బంది, ఆయనకి ఇబ్బంది.
కాబట్టి ఇది విషయం అయితే ఇది. మీరు కార్ తీసుకునేటప్పుడు వీలైతే నాకు ఒకసారి కాల్ చేయండి. నేనే మిమ్మల్ని మొత్తం ఇదైతే అడగను. మీరు కాల్ చేయండి. కాల్ చేసిన తర్వాత ఇంకేమన్నా నా తరపున అడగమంటే అడుగుతాను. అంతేగాని మిమ్మల్ని ఏదో ఫోర్స్‌గా మిమ్మల్ని అయితే బలవంతం చేయను. ఓకే. దట్స్ యువర్ ఒపీనియన్. సో, ఇది మొదటిసారిగా ఛానల్ చూసినోళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.